ఫ్రెండ్స్ టెక్నోస్ 2096కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 14, 2026 టైం వచ్చేసరికి 3 PM అవుతుంది. అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఇంట్లో అయితే ఉన్నాను. సో, కొంచెం మొత్తం స్టూడియో అట్మాస్ఫియర్ అయితే ఉండదు. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్కరోజు. నెక్స్ట్ టెక్నోస్ మండే ఉంటుంది. మండే స్టూడియోలో అయితే వస్తుంది మీకు. అండ్ రేపు ఎల్లుండి కూడా ఇలానే ఎక్కడొక్కడ వీడియోస్ రికార్డ్ చేస్తాను. ఎందుకంటే సేల్స్ రాబోతుంది, రిపబ్లిక్ డే సేల్స్. ఖచ్చితంగా కూడా మంచి మొబైల్స్ తక్కువ రేట్కి వస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. అండ్ సాటర్డే వీడియో అయితే ఆల్రెడీ రికార్డ్ చేసా స్టూడియో నుంచి. సో అది సాటర్డే అయితే వస్తుంది. అండ్ ఆ సాటర్డే వీడియో కూడా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా కెమెరా, ఆ కెమెరా గురించే ఉంటే చాలామంది అడుగుతున్నారు వ్లాగింగ్ కెమెరా గురించి చెప్పమని. ప్రజెంట్ నేను రికార్డ్ చేస్తున్నాను అదే కెమెరా నుంచి. దీని వీడియో మీకు సాటర్డే అయితే వస్తుంది. ఇంకా న్యూస్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి వివో X200T ఈ ఫోనే తీసుకురాబోతుంది. ఈ ఫోన్ X200FE కంటే కొద్దిగా ఎక్కువ రేట్ ఉంటుంది అండ్ X300 కంటే కొంచెం తక్కువ అయితే ఉండొచ్చు. దీనిలో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ అండ్ టెలిఫోటో 3 50 మెగాపిక్సెల్ కెమెరాసే. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ వైడ్ ఛార్జింగ్, 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ IP68 69 రేటింగ్. అండ్ ఈ ఫోన్ జనవరి ఎండింగ్లో వివో అయితే ప్లాన్ చేస్తుంది ఇండియాలో తీసుకురావడానికి. అండ్ X200T దీని పేరు. జనవరి 27 కానీ 28 కానీ ఈ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు వివో నుంచి. నెక్స్ట్ యాపిల్ నుంచి iPhone 18 Pro ఒకసారి బయటకు వచ్చింది. అది ఇచ్చింది వచ్చేసరికి ఐసీ యూనివర్స్ ఇచ్చాడు రిపోర్ట్. ఈసారి iPhone 18 Proలో కెమెరా మనకి సైడ్కి ఉంటుంది, పంచ్ హోల్ కెమెరా రాబోతుందని చెప్పేసి ఫొటోస్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ DCS చెప్పిన ప్రకారం చూసుకుంటే 18 Pro డిజైన్ ఇలా ఉండదు, కంప్లీట్గా మీకు ఫుల్ స్క్రీన్ ఉంటుంది. కెమెరా కూడా మీకు ఇన్ డిస్ప్లే కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా అంటే చెప్తున్నారు. ఫేస్ ఐడి మాత్రం కన్ఫర్మ్. ఫేస్ ఐడి అయితే మాత్రం ఈసారి ఇన్ డిస్ప్లే ఫేస్ ఐడితోనే వస్తుంది iPhone 18 Pro, 18 Pro Max. కాకపోతే కెమెరానే కొద్దిగా డౌట్ ఉంది, మనకి ఇన్ డిస్ప్లే కెమెరా తెస్తారు లేకపోతే పంచ్ హోల్ కెమెరా వెళ్తారు, వేచి చూడాలి. దీని ప్రోటోటైప్స్ బయటకు వస్తే అప్పుడు మనకి దీని గురించి ఇంకా బెటర్గా తెలుస్తుంది. iPhone 18, 18e ఉన్నాయి కదా, ఇవి మాత్రం మనకి 2026లో అయితే రావు. iPhone 18 బేస్ మోడల్ ఉంది కదా, అది మనకి 2027 ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ వస్తుంది. ఓన్లీ మనకి ఈసారి సెప్టెంబర్లో iPhone 18 Pro, 18 Pro Max అండ్ iPhone Ultra, ఐఫోన్ ఏదైతే ఫోల్డబుల్ ఫోన్ ఉందో అవి మనం చూడొచ్చు. ఇంకో న్యూస్ యాపిల్ నుంచి ఏంటంటే జెమినైతో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. AI ఫీచర్స్ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు యాపిల్కి. ఇప్పుడు జెమినైతో పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నారు. ఇది కూడా మల్టీ ఇయర్ డీల్ అయితే ఉండబోతుంది. సో ఫ్యూచర్లో యాపిల్ ఐఫోన్స్లో మనం జెమినై ఇంటిగ్రేషన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ P సిరీస్ కూడా BIS సర్టిఫికేషన్ అయితే పొందుతుంది. అండ్ ఈసారి P సిరీస్లో ఒకటి 10,000 mAh బ్యాటరీతో రావచ్చు ప్రో మోడల్ అన్నట్టుగా రిపోర్ట్ అయితే వస్తుంది. మరి చూడాలి నిజంగానే ఇది 10,000 mAh బ్యాటరీ ఉంటుందో లేదో. ఈసారి బ్యాటరీ కెపాసిటీ మాత్రం విపరీతంగా పెరగబోతున్నాయి. ఈవెన్ నాట్ సిరీస్లో కూడా OnePlus Nord 6 కూడా 8,000 mAh ప్లస్ బ్యాటరీ అయితే రాబోతుంది. అండ్ ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా ప్రమోద్ అడుగుతున్నారు, మనం కాంపాక్ట్ ఫోన్స్ చూడొచ్చా ఈ 2026లో అన్నట్టు అడుగుతున్నారు. కాంపాక్ట్ ఫోన్స్ మీరు చాలా చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు మనకి అందరూ సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీస్కి వెళ్తూ ఉన్నారు. చిన్న సైజ్ ఫోన్లో కూడా మనం పెద్ద బ్యాటరీస్ అయితే పెట్టవచ్చు. ఆల్రెడీ మనకి ఒకటి వచ్చింది ఒప్పో Reno 15 Pro mini అని చెప్పేసి. అండ్ వివో కూడా FE సిరీస్ తీసుకొని వస్తుంది, X300FE వస్తుంది. అండ్ OnePlus 15s వస్తుంది, 13x సక్సెసర్. ఇట్లా మనం 50,000 బడ్జెట్లో అయితే ఎక్కువ చూస్తాం ఈ కాంపాక్ట్ ఫోన్స్. బడ్జెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం 25-30 రేంజ్లో కూడా కాంపాక్ట్ ఫోన్స్ అయితే రావచ్చు. సోలోవిక్ అని చెప్పేసి ఒక డార్క్ వెబ్ సంస్థ 17.5 మిలియన్ ఇన్స్టాగ్రామ్ యూజర్ డేటా మా దగ్గర ఉందని చెప్పేసి ఒక బాంబు అయితే పేల్చింది. వాళ్ళ దగ్గర ఎలాంటి డేటా ఉందంటే ఇన్స్టాగ్రామ్ మన యూజర్ నేమ్ కానీ, ఫోన్ నెంబర్ కానివ్వండి, మన లొకేషన్ కానివ్వండి, ఇట్లాంటి డీటెయిల్స్ అని వాళ్ళ దగ్గర ఉన్నట్టు చెప్తున్నారు. చాలా మందికి ఇన్స్టాగ్రామ్లో మెయిల్స్ వస్తున్నాయి. ఎలాంటి మెయిల్స్ వస్తున్నాయి అంటే పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి అని చెప్పేసి మెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినట్టు చాలా మంది రీసెట్ చేస్తూ ఉన్నారు. సో అట్లా కూడా వీళ్ళు డేటాని అయితే హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి మెయిల్స్ ఏమైనా వస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్ కూడా చెప్పింది ఇట్లాంటివి అయితే ఏమీ హ్యాక్ అవ్వలేదు, ఏం డేటా అయితే వాళ్ళ దగ్గర లేదు, డార్క్ వెబ్ ఏం లేదు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చెప్తూ ఉంది. ఎవరికైనా మీకు ఇట్లాంటి మెయిల్స్ వచ్చినాయి అనుకోండి, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అని చెప్పేసి మెయిల్లో క్లిక్ చేయకండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ నిజంగా రీసెట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ యాప్కి వెళ్ళండి, యాప్లోనే మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అయితే చెప్తుంది. 2025లో గ్లోబల్ మార్కెట్ మొబైల్ సేల్స్ పరంగా చూసుకుంటే 2% అయితే పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ యాపిల్ 14 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చింది, శాంసంగ్ వెనక్కి రెట్టి. ఫస్ట్ ప్లేస్లో యాపిల్ 20% షేర్తో ఉంది. సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది 19%. అండ్ తర్వాత షామీ ఉంది, వివో, ఒప్పో, ఇవి మనకి మిగతా ప్లేస్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా యాపిల్ ఫస్ట్ ప్లేస్కి రావడానికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన ఫోన్స్ వచ్చేసరికి యాపిల్ సైడ్ నుంచి iPhone 16, iPhone 17 ఈ మోడల్స్ ఎక్కువ గ్లోబల్గా అమ్ముడిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రేంజర్ థింగ్స్ అందరూ చూసే ఉంటారు. స్ట్రేంజర్ థింగ్స్ 5 రీసెంట్గా అయితే వచ్చింది. అండ్ ఈ సీజన్ చాలామందికి నచ్చలేదు. అండ్ రీసెంట్గా దీని బిహైండ్ ఏం జరిగింది అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీలాగా రిలీజ్ చేశారు. దీనిలో స్ట్రేంజర్ థింగ్స్ రైటర్స్ ఉంటారు కదా, డఫర్ బ్రదర్స్. సో వీళ్ళు మేము స్క్రిప్ట్ ఇలా రాస్తాము అని చెప్పేసి గూగుల్ ఫామ్స్లో స్క్రిప్ట్ రాస్తున్నట్లు ఒక వీడియో ఉంటుంది, క్లిప్ అనమాట.
దానిలో వాళ్ళు ట్యాబ్స్ కొన్ని ఓపెన్ చేసుంటాయి. చాట్‌జీపీటీ ట్యాబ్స్ ఓపెన్ చేసుంటాయి. సో, ఇంకా ఇంటర్నెట్ మొత్తం వీళ్ళని ఆడుకుంటున్నారు. ట్విట్టర్‌లో వీటిల్లో స్క్రీన్‌షాట్ తీసి పెట్టేసి, మీరు చాట్‌జీపీటీ సహాయంతో 'స్ట్రేంజర్ థింగ్స్ 5' స్క్రిప్ట్ అయితే రాశారు. అందుకే అదంత బాగా వర్కౌట్ అవ్వల. 'స్ట్రేంజర్ థింగ్స్' అని చాలా ఇష్టం మాకు. ఫస్ట్ 4 సీజన్స్ ఉన్నట్లు ఫిఫ్త్ సీజన్ అయితే లేదు. మీరు క్రియేటివిటీ ఏం చూపించలేదు. ఏఐని అడిగారు. ఏఐ సహాయంతో మీరు స్క్రిప్ట్ రాశారు. ఆ స్టోరీ అంతా అదే చెప్పుంటది చాట్‌జీపీటీ అని చెప్పేసి వీళ్ళైతే నెటిజన్స్ అయితే పాపం వాళ్ళని డఫర్ బ్రదర్స్‌ని అయితే ఆడుకుంటున్నారు. సో, వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రిప్లై అయితే లేదు. సో, వాళ్ళేమన్నారు రీసెర్చ్ అంటే వాళ్ళు అనుకున్న దాన్ని ఇంకా బెటర్‌గా చేయడానికి ఏఐ సహాయం తీసుకున్నారా? లేకపోతే కంప్లీట్ ఏఐ నుంచే స్టోరీ తీసుకున్నారా? వాళ్ళ నుంచి అయితే ఏమి రియాక్షన్ అయితే ఇంకా లేదు. మీలో ఎంతమంది 'స్ట్రేంజర్ థింగ్స్ 5' చూసారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు నచ్చిందా? నచ్చలేదా? 'స్ట్రేంజర్ థింగ్స్' ఫ్యాన్స్ ఉంటే. నెక్స్ట్ సౌత్ కొరియా నుంచి. సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఒక చిన్న జీవో తీసుకురావడానికి చూస్తున్నారు. జీవో ఏందంటే హెయిర్ లాస్ ఉంటది కదా! చాలా మందికి చిన్న వయసులోనే బట్టతలొచ్చేస్తూ ఉన్నాయి. వాళ్ళు చాలా డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉన్నారు. పెళ్లిళ్ళు కూడా అవ్వట్లే వాళ్ళకి. అండ్ వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. పాపులేషన్ కూడా పెరగట్లేదు. అందుకని చెప్పేసి ఈ జుట్టు రాలిపోవడం ఉంది చూసారా? దాన్ని ఈళ్ళు ఈ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా! మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటుంటాం కదా! దానిలో కవర్ అయ్యేటట్లు తీసుకొస్తున్నారు. 20+ ఏజ్ ఉండేసి ఒకవేళ మీరు ఏదైనా కారణాల వల్ల జుట్టు ఊడిపోయిందనుకోండి, ఇదైతే ఇన్సూరెన్స్‌లో యాడ్ చేయబోతున్నారు. సో, జుట్టు రాలిపోయిన వాళ్ళకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గానీ, అండ్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయి హెయిర్ ట్రీట్మెంట్ గానీ, ఇట్లాంటివన్నీ ఇన్సూరెన్స్‌లో కవర్ అయ్యేటట్టు సౌత్ కొరియా గవర్నమెంట్ అయితే చూస్తుంది. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 81,500 ఆ రేంజ్‌కి అయితే వస్తుంది. 16 జీబీ ర్యామ్, 256 జీబీ మోడల్. ₹10,000 మీకు కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ మీద, ఐసీఐసీఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి జాన్ ఐవీ ప్రీవియస్ యాపిల్ ఎంప్లాయీ ఉన్నాడు కదా! ఇతను వెళ్ళిపోయాడు. ఓపెన్ ఏఐతో పార్ట్నర్‌షిప్ తీసుకొని ఓపెన్ ఏఐ మనకి ఎవరైతే సామ్ ఆల్ట్‌మాన్ ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక హార్డ్‌వేర్ కంపెనీ అయితే పెడుతున్నారు. హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొనొస్తారు. సో, వీళ్ళ దానిలో నుంచి ఒక ప్రొడక్ట్ అయితే బయటకొచ్చింది. వీళ్ళొక ఇయర్ బడ్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఇవి కొద్దిగా డిఫరెంట్‌గా అయితే అనిపిస్తూ ఉన్నాయి. ఇయర్ బడ్స్ షేప్ వచ్చేసరికి ఓవెల్ షేప్‌లో అయితే ఉంటాయి. అండ్ బడ్స్ ఉన్నాయి కదా! బడ్స్ వచ్చేసరికి పిల్ షేప్‌లో ఉంటాయి. ఒక టాబ్లెట్ షేప్‌లో అయితే ఉంటాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇలాంటి ఇయర్ బడ్స్ అయితే వీళ్ళు తయారు చేయబోతున్నట్లయితే అర్థమవుతుంది. సో, వీళ్ళు హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము ఒక పిన్ చేస్తామని చెప్తున్నారు. ఏఐ పిన్ ఉంటది కదా! మీకు చాలా సార్లు చెప్పాను దీని గురించి. ఏఐ పిన్ కూడా వీళ్ళు ఒకటి తీసుకొనొస్తారు. అంటే దానికి డిస్‌ప్లే ఉండదు. ఒక స్మార్ట్ ఫోన్ చేసే పనులన్నీ చేస్తా ఉంటది. హ్యూమన్ ఏఐ అని చెప్పేసి వాళ్ళు ఏఐ పిన్ ఒకటి తీసుకొచ్చారు. హ్యూమన్ ఏఐ పిన్. అది అంత సక్సెస్ అవ్వలే, ఫెయిల్ అయింది. వీళ్ళు కూడా అదే కాన్సెప్ట్‌తో తీసుకొనొస్తున్నారు. అండ్ మోటరోలా కూడా ఈ పిన్ మీద వర్క్ చేస్తూ ఉంది. ఇట్లాంటి పిన్ మీద, ఏఐ పిన్ మీద. ఇవి కూడా మనం 2026లో చాలా అయితే చూస్తాం ఏఐ పిన్స్. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే మాత్రం చెక్ చేయండి. ఫ్యూచర్‌లో మనం ఏదైతే టెక్నాలజీస్ ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీస్ ఫ్యూచర్‌లో మనం చూడలేనివి ఉంటాయి కదా! కనుమరుగైపోయాయి. వాటి గురించి ఒక వీడియో చేశాను. అండ్ చాలామంది దాన్ని ఇష్టపడ్డారు. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఒకవేళ ఇంకా మీరు చూడకపోతే ఆ వీడియో చెక్ చేయండి. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే ఫీచర్స్ ఐఫోన్‌లో ఉండవు కదా! వాటి గురించి కూడా వీడియో అయితే చేశాను. ఈ 2 వీడియోస్ మన ఛానెల్‌లో ఆల్రెడీ వచ్చినాయి. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే మాత్రం చెక్ చేయండి. అండ్ వీకెండ్ సాటర్డే ఇప్పుడు కెమెరా రికార్డ్ చేస్తున్నా కదా! ఒకవేళ వ్లాగింగ్ కెమెరా కోసం చూస్తుంటే మాత్రం లైఫ్ స్టైల్ ఛానెల్ వ్లాగ్స్ కూడా నేను దీని నుంచే రికార్డ్ చేస్తాను. దీని వీడియో కూడా వస్తది. రేపు, ఎల్లుండి సేల్‌కి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి. ఇది ఈ వీక్ మొత్తం. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ స్టూడియోలో మీకు వీడియోస్ అయితే వస్తాయి మంచి క్వాలిటీ తోటి. ప్రెజెంట్ అయితే అడ్జస్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్‌తో సెలవు. బాయ్.